ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ధ్వజమెత్తారు. తెలంగాణ అనేది ప్రపంచ వ్యాప్తి చెందిన పదమని, కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నేతల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు తాను పస్తులు ఉన్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడారని, పవన్ మాటలు 4 కోట్ల తెలంగాణ ప్రజానికంపై విషయం కక్కేలా ఉన్నాయన్నారు. తెలంగాణ రావడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. సోనియా గాంధీ సబ్బండ జాతర నినాదం, సకల జీవుల సమ్మె నినాదం, వంట మార్పు నినాదం, ధర్నాలు, రస్తారోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు పస్తులున్నా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. పస్తులుంటారు ఎవరి కోసం పస్తులంటే మా మీద, మా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మీద మీరు విషయం దక్కినట్టే కదా. మా తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇష్టం లేదు కదా, దోసుకుంటానికి దాచుకుని అలవాలైంది కదా. మాది మాకు కావాలని మేము అడుగుతుంది తప్ప మీది కావాలని మేము ఏనాడు కూడా అడగలే. మీ అంచుకు రాలే, మీ కంచంలో పొత్తు లేదు మాకు. కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బార్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు తగిలి కోనసీమ కొప్పారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయి తెలంగాణ జిస్టు తాగంటున్నావు. కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిద్ధి ఎట్లా కట్టేవా ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చాలుగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుపుతా ఉంది. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం 4 తంటాలు పడుతుంది. మీరు అక్కడ గోల్చి బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే 13 జూన్ 1 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇక మీ పెత్తనం లేదు, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు, హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతుకొద్దంటలేదు, మీరు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదని కూడా నేను మనకి. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో, నీ సినిమాలు చూసే అభిమానం కూడా ఉండొచ్చు, నేను కాదనలే. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానం ఉండొద్దని అంటలేను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సబ్బండ జాతర నినాదం, సకల జీవుల సమ్మె నినాదం, వంట మార్పు నినాదం,